Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. మాజీ ఎంపీ వివేక హత్య కేసు మరోసారి అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. హత్య కేసులో మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా విచారణకు హాజరు కాలేనని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ 4 సార్లు విచారించింది. మరి సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి వస్తారో లేదో అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అడుగుకుందాం. శ్రీరామ్, చెప్పండి. వివేక హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఈ అవినాష్ రెడ్డిని చాలా సార్లు పిలిచి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈసారి ఇది 4వ విచారణకు పిలవటం, వస్తారా రారా అనే విషయంలో పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ శిరీష. తెలుగు రాష్ట్రాల్లో సంచలన వైఎస్ వివేకానంద హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి విచారణకు హాజరవుతున్నారు. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో తన విచారణ జరగనుంది. అయితే ఒకవైపు చూసుకున్నట్లయితే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశం ఉన్నందువల్ల తనకు ఈ రోజు అటెండ్ కాలేను అని చెప్పేసి సిబిఐకి లేఖ రాయడం జరిగింది. రాసిన అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. అయితే అతను ఒకవేళ కోర్టుకు హాజరైతే మరోవైపు తదుపరి అంటే కోర్టు ఉత్తర్వుల ప్రకారం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ప్రస్తుతానికైతే అరెస్టు ఉండకపోవచ్చు అని చెప్పి భావిస్తా ఉన్నారు. ఇప్పటికే సిబిఐ 3 సార్లు ఆయన్ను విచారణ జరిపింది. 3వసారి సైతం ఆయన్ను సుదీర్ఘంగా అధికారులు విచారించారు. అయితే అప్పటిలానే అవే సమాధానాలే రిపీట్ గా చెప్పారు. అయితే ఎన్ని రకాలుగా ప్రశ్నలు వచ్చినా ఆయన పెద్దగా వాటికి సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదని ప్రచారం జరుగుతుంది. దీంతో మళ్ళీ సిబిఐ విచారణకు హాజరు కావాలని సిబిఐ కోర్టు అవినాష్ రెడ్డిని రావాలని పిలిచినా అతను మాత్రం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాలి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో అతను సిబిఐకి పదే కోరారు. అయితే ఆ లేఖలో ఇచ్చిన విధంగా కాకుండా ఆ లేఖకు స్పందిస్తూ సిబిఐ ఎటువంటి విచారణ లేదు అనేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.